ఇంటర్మీడియట్ విద్య నుండి ఇంజనీరింగ్ విద్యకు రూపాంతరం చెందే సంధి దశలో విద్యార్థులు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, వారికి సరైన దిశా నిర్దేశం చేయడానికి వ్యక్తిత్వ వికాస నిపుణులతో ఇండక్షన్ కార్యక్రమంలో భాగంగా ఉపన్యాసాలు ఇప్పిస్తున్నామని మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ రామస్వామి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత పర్యవేక్షక ఇంజనీర్ శ్రీ ఎం సంపత్ రెడ్డి విద్యార్థి దశ మరియు ఉద్యోగ దశలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించే విధానాలను వివరించారు. ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. నేను ఆరెంజ్ ట్రావెల్స్ బస్సెస్ తిరుగుతుంటాయి కదా, ఆ స్టార్టప్తో వర్క్ చేశాను. రెడ్ బస్ ఫణీంద్రతో వర్క్ చేశాను. రెడ్ బస్ ఫణీంద్రతో వర్క్ చేస్తున్నప్పుడు ఐడియా డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఒక్కడే ఉండే, ఇలా నాకు ఐడియా ఉంది అది అని చెప్తుంటే వెంటనే నాకు ఇంకెవరైనా కావాలంటే కొన్ని పెట్టుకుంటానంటే మా ఆవిడ పక్కకే ఉండి మా తమ్ముడు ఉన్నాడు, ఆవిడ ఫ్రీగా ఉన్నాడు, వాడిని పెట్టుకోమని చెప్తే వాడు పెట్టుకుంటే రెడ్ బస్లో ID1 వాడి కింద 10 మంది IIT వాళ్ళు పనిచేస్తున్నారు. సో నెక్స్ట్, మీరు ఎవరైనా వాట్సాప్లో పర్ఫెక్ట్ ఉంటే, బర్నింగ్ డిజైర్ ఉండి మేము ముందుకు వెళ్ళగలుగుదామంటే వాస్కో 25 అనే ఒక గ్రూప్ స్టార్ట్ చేయండి. నన్ను కూడా యాడ్ చేసుకోండి. అందులో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్లు కాకుండా ముందుగా మనం వెళ్దామంటే ఐ విల్ సపోర్ట్ యూ. గ్రూప్స్ ఫామ్ చేసుకుందాం, 3-4 గ్రూప్స్. డెఫినెట్గా ఒక గూగుల్ను తలదన్నే కంపెనీ కూడా మనం తలుచుకుంటే బిల్డ్ చేయొచ్చు. మీరు ఫామ్ చేసుకోండి గ్రూప్లు, నేను ఉంటాను, నేను మీకు మెంటోరింగ్ చేస్తాను. మీ వర్క్ ఫుల్ ఉండి నేనుంటే నేను మీకు ఇన్వెస్టర్లను తెస్తాను, మీ ఐడియా ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చూస్తాను. నెక్స్ట్, ఇలాగే స్కూల్స్కి వెళ్తే ఆ పేపర్ కవరేజ్ ఏదో వచ్చింది. జస్ట్ ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే నేను IIT MIT టాప్ కాలేజెస్ ఏవి ఉన్నా కూడా, ఏ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా మన ఇంట్లో చెప్పే నీతి భారతము, మన అమ్మ నాన్నలు అన్నీ చెప్పే తిన్నా కూడా ఓన్లీ 1, 2, 3, 4కే మనం పరిమితం అయిపోతాం మన లైఫ్. ఆ 1, 2, 3, 4 ఏంటంటే 1 స్పౌస్, భార్య లేదా భర్త, 2 చిల్డ్రన్, నెక్స్ట్ 3 బెడ్రూమ్ హౌస్, 4 వీలర్ ఆన్ EMI. ఇంతకు మించి పోనే పోదు మీ లైఫ్. మీరు ఎంత పెద్ద ప్యాకేజీలో జాయిన్ అయినా ఆ కారు సైజు మారుతుంది, రూమ్ సైజు మారుతుంది, ఆ పురాణంలో బట్టలు మారుతాయి తప్పితే ఇంకేం మారదు. ట్రెడిషనల్ థింకింగ్ పోతే అల్టిమేట్ రిజల్ట్ ఇదే. ఇంతకు మించిన రిజల్ట్ ఎవరైనా తేయగలిగితే నా ముందుకు రండి. నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇంతకు మించింది ఉండదు. ట్రెడిషనల్ థింకింగ్, ఇంతకుముందు సీనియర్స్ ఏం చేశారు, ఎవడు ఎక్కడ జాబ్ చేశాడు, 30,000 నెలకు, 40,000, 30,000 జాబ్ తెచ్చుకున్నా కూడా నేను ఉండే చిన్న ఇల్లు, హైదరాబాద్లో ఉండే చిన్న ఇల్లు కూడా 1,50,00,000. అది కొనాలంటేనే మీకు 10-15 ఏళ్ళ మీ సర్వీస్ వెళ్ళిపోతుంది.